హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక మాసం వెళ్ళిపోయింది. అందరూ పూజలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు, పిక్నిక్లు, వనభోజనాలు అన్నీ చేసేసాం. ఇంకా అలసట వచ్చేసాం. ఈరోజు నాకు ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఆడుకున్నాను, దోశ పిండి వెట్ గ్రైండర్లో ఆడేసుకుని అన్నీ కలిపేసుకుని ఉంచుకుంటే ఈవేళ ఏమైంది, ఇడ్లీ పిండి అయిపోయింది. దోశ పిండి ఉంది, గట్టిగా ఆడుకుని పెట్టుకుంటానని చూపించాను కదా. దోశ పిండి ఉంటే ఒక్కొక్క దోశ వేసుకుందుకు ఈరోజు అస్సలు ఓపిక లేదు. అందుకని నేను ఏం చేశాను చూడండి, మీరు కూడా చూడండి. ఏది కూడా లేదు చేతిలో అనుకోకుండా ఇంకోటి ఆల్టర్నేటివ్ చూసుకుని ఆ పని చేసేసుకోవాలి. అది నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగో దోశపిండిలో ఓ చిన్న గరిటెడు వర్ణోక వేసాను. తర్వాత ఒక చిన్న కప్పుడు ఇడ్లీ రవ్వ కూడా వేసేసాను. వేసి దోశపిండే, బెంగళూరులోను ఇడ్లీ పిండి అని చెప్పి దోశపిండే అమ్మేస్తారు. ప్యాకింగ్లు ఫ్యాక్టరీ వాళ్ళే అలా రెడీ చేసేస్తారన్నమాట. రెండింటికి కలిసి వచ్చేలాగా దోశపిండిని అలా చేసేస్తారు. అదే ఇడ్లీ వేసేసుకుంటారు వాళ్ళు, అదే దోశ వేసేసుకుంటారు. రెండు కూడా బాగుంటాయి. అందుకని నాకు ఐడియా వచ్చి ఇలా చేసి ఇదిగో తింటూ ఉంటే ఎవరికైనా ఐడియా వస్తుంది అన్నట్టు పెడుతున్నాను అన్నమాట. నేను టిఫిన్ ఇప్పుడు అల్లం చట్నీ చేసుకున్నాను. ఈ అల్లం చట్నీ అయినా పోపులు అవి వేయించేసుకుని చేసేసుకోలేదు. మొన్న కూరకారం ఉంది కదా, కూరకారంలో నేను చింతపండు పేస్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొంచెం చింతపండు పేస్టు, కూరకారం, కొంచెం బెల్లం, అల్లం కడిగేసుకుని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ ముక్క మొత్తం అన్నీ మిక్సీ తిప్పేసాను ఒకసారి. ఇవి వేయించుకోవడం, బెల్లం, చింతపండు మరగబెట్టుకోవడం, ఉప్పులు అన్నీ వేసుకోవడం, ఇంకా అలా లేకుండా దేనికి దానికి అన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని ఇదిగో అల్లం చట్నీ చేసేసుకున్నాం. ఇదిగో చూసారా, రొట్టి కరకరలాడుతూ చూడండి. విరిపినా కూడా రొట్టి విరిగినట్టే విరుగుతోంది. దోశపిండిలాగా ఏమీ లేదు. ఇదిగో లోపల కూడా చూసారా, సాగుతూ అలా లేదు. అక్కడ బెంగళూరులో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఇడ్లీ ఆడేసుకున్నాం, ఇడ్లీ పిండి పట్టేసుకున్నాం అంట. ఇంత చేస్తే ఏముంది, పప్పు బియ్యం కలిపి వెట్ గ్రైండర్లో ఆడేసుకుని అదే స్టోర్ చేసేసుకుంటారు. అదే